దాస్యత్వము నుండి విడిపించే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము నెహెమ్యా 9:36. చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము. దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించున్నట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. నెహెమ్యా గారు దేవునికి చేసిన ప్రార్థన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తన దేశ ప్రజల పాపములు తప్పిదములను అతడు పూర్తిగా గ్రహించుకున్నారు. మన పాపం యొక్క తీవ్రతను గూర్చి గ్రహింపు కలిగి ఉండడం అనేది గొప్ప ఆశీర్వాదం. మా మీదకి వచ్చినటువంటి శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేమే దుర్మార్గులము. దేవుడు ఎల్లప్పుడూ సరిగ్గానే ఉన్నారు. ఏదైనా తప్పు జరిగినట్లయితే అది నీవు నేను ఆయన చిత్తము నుండి తొలగిపోయినందువల్లే వస్తుంది. దేవుని చిత్తాన్ని కనుగొని దానిని వెంబడించాలని మనము నిర్ణయించుకుంటే అది ఎంతకాలమైనా సరే ఆయన ముందుగా నిర్ణయించిన ఉద్దేశాలలోనికి మనలను తీసుకొని వస్తాడు. ఆశ్చర్యరీతిగా నీ జీవిత సమస్యలపై ఆయన ఖచ్చితమైన శ్రద్ధ చూపించడం నీవు గమనిస్తావు. కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు అవి నీ ఆత్మీయ జీవితాన్ని లోతుగా నడిపించడాన్ని నీవు గమనిస్తావు. మనకు తెలిసిన సత్యానికి విధేయులమైనప్పుడు మన మార్గాలలో కష్టాలు వచ్చాయంటే వాటి ద్వారా దేవుడు మనలను ఉన్నత స్థాయికి లేవనెత్తాలని కోరుకుంటున్నాడని అర్థం చేసుకోవాలి. ఆ క్లిష్ట పరిస్థితుల గుండా మనము ఉన్నత స్థాయికి చేరుకోవడానికి దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. ప్రార్థన చేయడానికి అగ్ని వంటి దేవుని వాక్యము నీలోని మస్టును చెడు తలంపులను కాల్చివేసే పరిస్థితులను ఆయన కల్పిస్తారు. మన జీవితంలోనికి దేవుడు అనుమతించిన ఈ చేదు అనుభవాలలో రెండంచుల ఖడ్గము మూలుగలోనికి చొచ్చుకొని పోయి మన అంతరంగిక తలంపులను బయలుపరిచి వాటిని సరిచేస్తుంది. నెహెమ్యా గారికి ఆ గోడ యొక్క విలువ తెలుసు. నీ ప్రార్థన అలవాట్లలో నీవు చాలా క్రమముగా ఉండవచ్చు, కానీ నీ చుట్టూ ఉన్న గోడలు సురక్షితంగా ఉన్నాయా? నీ ఆత్మీయ జీవితానికి సరైన సహవాసపు కొరత ఎంతో ఆటంకంగా ఉంటుంది. నీ వాక్య పఠనపు శక్తి పాడు చేయడానికి ఒక్క చెడ్డ స్నేహితుడు చాలు. నీ ఆత్మీయ జీవితంలో ఆటంకపరిచే ప్రతి విషయాన్ని గుర్తుంచుకొని దాని నుండి విడుదల పొందాలి. అప్పుడే ప్రభువు కొరకు ఇతరులను నీవు సంపాదించగలవు. నీ చుట్టూ ఉన్న గోడలు గట్టిగా ఉన్నాయో లేదో నీవు చూడాలి. నిన్ను నీవు సమర్థించుకోవద్దు. దేవుని వాక్యాన్ని సరిగా వెంబడించు. అప్పుడు నీవు గొప్ప ఫలితాలను చూస్తావు. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్.